పాలకవర్గం ఏర్పడిన తర్వాత పెట్టినటువంటి చివరి బడ్జెట్ సమావేశానికి ఈ బడ్జెట్లో దాదాపు 1,040,58,75,000 రూపాయలతోటి అంచనాలతోటి రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. సామాన్య ప్రజలపై ఎటువంటి పన్నుల భారం లేకుండా పెట్టినటువంటి బడ్జెట్ ఇది. అందరికీ అనుకూలమైన బడ్జెట్, వాస్తవాలకి అనుకూలంగా ఉండేటువంటి బడ్జెట్. దీన్ని కల్పనలతోటి కానీ వేరేతోటి కానీ కాకుండా వాస్తవంగా ఉండేటువంటి బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అందరి సభ్యుల ఆమోదంతో ఈ బడ్జెట్ తీర్మానం చేయడం జరిగింది. దీనికి ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా ఈ బడ్జెట్ని రూపొందించడానికి సహకరించినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్, గౌరవ కలెక్టర్ చాహత్ గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్లో మనకి సాధారణ పన్నుల ద్వారా 349,19,00,000 మనకి సాధారణ పన్నుల ద్వారా వస్తుంది. అదేవిధంగా 685 కోట్లు 20 లక్షల వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చిన దాంతో మొత్తం కలిపి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు అన్నీ కలిపి కూడా ఈరోజు బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకొంత పొందుపరచడము, మాకు లేటుగా స్టేట్ నుంచి వచ్చిన 25 కోట్లు ఈ బడ్జెట్ పుస్తకం ప్రింట్ అయిన తర్వాత 25 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా రావడం జరిగింది. అది కూడా దీంట్లో అడిషనల్గా కూడా యాడ్ అవుతుంది. అదేవిధంగా 15 ఫైనాన్స్ నుంచి కూడా 18 కోట్లు, ఇవన్నీ కలిపి 1,080 కోట్లు బడ్జెట్ సుమారుగా ఇప్పుడు దాటింది మేము ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్తో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగర ప్రజలు కన్న కళ మార్చ్ ఎండింగ్ లోపలనే మేము ఇచ్చేయాలి కాబట్టి వాళ్ళు కూడా బడ్జెట్ సమావేశాల్లో ఉన్నారు కాబట్టి మేము ఇది తయారు చేయడం అన్నది ఏదైతే తీసుకున్నామో ఇప్పుడు మనకు అందరూ కూడా మార్చి లోపలనే ఇచ్చేయాలి కాబట్టి వాళ్ళు రాలేకపోయింది తప్ప ఇది లేకుండా చేయడం అన్నది ఏం కాదు. అందరు కూడా సభ్యులందరూ ఆమోదం ఉన్నది, అందరు కూడా దీంట్లో ఉన్నారు. మీ దాంట్లో ఎవరైనా ప్రధానమంత్రి అయినా అందరికీ ప్రధానమంత్రి, ఒక బీజేపీ పార్టీకో ఒక వేరే పార్టీకో ప్రధానమంత్రి, అక్కడ వాళ్ళు ఇష్యూ చేయాలనుకోని వాళ్ళు చేసింది. ఏదైనా రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన రూపకల్పన చేసి దీనికోసం ఏదే విధంగా చెయ్యాలి అని చేసిన తర్వాత కేంద్రం నుంచి సహకారం తీసుకొని పూర్తి చేయడం జరుగుతుంది. అంత మాత్రాన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేము బడ్జెట్లోనే చదివినాం, మేము ప్రసంగంలో చెప్పినాం, కానీ ప్రత్యేకంగా కావాలని గొడవ చేసినాము అని అంటే వాళ్ళు 5 సంవత్సరాల సుమారు 4,000 కోట్ల బడ్జెట్ 4,000 కోట్ల బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాం? ఈసారి మన బడ్జెట్ ఎందుకు పెట్టినామంటే యూజీడీ గురించి పెట్టినాం కాబట్టి ఈసారి బడ్జెట్ పెరిగింది. ఈసారి కూడా వరంగల్లో ముంపు పంటలు ఉండబోతుందన్న నేను చెప్పిన కదా, స్టామ్ వాటర్ అన్నది ఎన్నో ఏళ్ళు దాదాపు 25 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి గత ప్రభుత్వాల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే అన్ని చెరువులు కలిపి ఉన్నటువంటి దానికోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. దీనికి కావాల్సినటువంటిది కూడా టెండర్ని పిలవడం, తొందరలోనే వరంగల్ నగర ప్రజలందరూ కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఈనాటి బడ్జెట్లో పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్క కార్పొరేటర్కి అందరికీ కూడా మేమందరం కూడా ఈసారి చివరి బడ్జెట్ సమావేశమైనప్పటికీ కూడా మా హయాంలో, మా పాలక వర్గ హయాంలో ఈ యూజీడీ అన్నది శంకుస్థాపన జరగబోతున్నందుకు నిజంగా మా పాలక వర్గం అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.